మతం ధర్మం ఎందుకు హిందూ అనేది ధర్మమైంది, మిగిలినవి మతాలయ్యాయి? ఈ హిందూ ధర్మంలో చాలా ఒక విభిన్నమైనటువంటి కోణాలు ఇంకా ఎక్కడా మీకు ప్రపంచంలో దొరకవు. నేను దేవుణ్ణి నమ్మను అనేటటువంటి మాట ఎవడైనా చెప్పినా నీ సిద్ధాంతం ఏంటి, నువ్వు దేనికి నమ్మవు, నువ్వు నమ్మకపోతే ఏంటి అనే చర్చ చేస్తారు. వాళ్ళ చర్చల్ని కూడా మన ధర్మంలో తీసుకొచ్చి పెడతారు, వాళ్ళ చర్చల్ని కూడా మనకి చూపిస్తారు. ఇది ఇతర ధర్మాల్లో ఎక్కడైనా నేను ఈ దేవుణ్ణి నమ్మను అని చెప్పిన తర్వాత చర్చ పెట్టడం అనేది ఉంటుందా? కాదు, కేవలం విశ్వాసంతో వెళ్తారు. ఎలా ఈ ప్రకృతి మొత్తానికి ఈ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వం ఏమిటి, అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు, అసలు ఈ సృష్టి ప్రక్రియ ఎలా జరిగింది అంటే ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ స్టెప్స్ తోటి ఉంటుంది. ఇంత సనాతనమైనటువంటి సంప్రదాయం కానీ అన్ని రకాల వాళ్ళని ఏ రకమైన ఆలోచన ఉన్నా సరే వాళ్ళతోటి కూర్చొని తర్కించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి మతం సనాతనమైన వైదిక ధర్మం. ఈ సనాతన వైదిక ధర్మంలో రకరకాల ప్రత్యేకతలు. అంటే అందరికీ ఒకటే మందు ఉండదు. నేను భగవంతుణ్ణి ఆరాధన చేస్తాను, నేను ఇలా చేస్తాను, లేదండి నేను అదే మందు అని మిగతా వాళ్ళు చెప్తారు. కానీ మన ధర్మంలో నువ్వు భగవంతుణ్ణి భక్తి ద్వారా వెళ్ళు, జ్ఞానం ద్వారా వెళ్ళు, వైరాగ్యం ద్వారా నువ్వు చేసే నిత్యకర్మ, నువ్వు చేసుకుండే పనిలో భగవంతుణ్ణి చూసుకోనైనా నువ్వు వెళ్ళు. నువ్వు అలా వెళ్ళినా సరే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నువ్వు అసలు దేవుణ్ణి నమ్మకయ్యా, కానీ మంచి పని చేసుకుంటూ వెళ్ళు. ఎవరికైనా దాహార్తితోటి ఉన్నాడు, వాడికి నీళ్ళు ఇవ్వు, అన్నం పెట్టు. ఇలాంటి పనులు చేసినా, నువ్వు భగవంతుణ్ణి ద్వేషించినా నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసేటటువంటి ఉత్తమమైన కర్మలకి ఉత్తమమైన ఫలితాన్ని పొందుతావు, నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులకి తప్పుడు ఫలితాన్ని పొందుతావు. ఈ మాట ఎంతమంది చెప్పగలరండి? ఎక్కడ కుదురుతుంది? ఇతర ధర్మాల్లో ఎక్కడైనా ఈ అవకాశం ఉందా? అంటే నేను భగవంతుణ్ణి ద్వేషించినా, భగవంతుణ్ణి పట్టించుకోకపోయినా, ఆయన్నే ప్రత్యక్షంగా వంకబెడుతూ, ఏది నా తల్లిదండ్రుల ముందే నాకు సంబంధించినటువంటి నేను వాళ్ళ తల్లిదండ్రులమ్మే భగవంతుణ్ణి వీడు వంకబెట్టచ్చు. ఈ స్వతంత్రం ప్రపంచంలో ఇంకా ఏ ధర్మంలో ఏ ఇతరమైనటువంటి చోట్ల ఏ మతంలో ఇంకెక్కడా ఉండదు. కాబట్టి ఇది ఒక ధర్మం, ఇది ఒక వే ఆఫ్ లైఫ్. ప్రశ్నించవచ్చు, రకరకాలైనటువంటి శాస్త్ర చర్చలు రోజుల తరబడి సంవత్సరాల తరబడి విషయాలు అనేక విషయాలని చర్చించవచ్చు. ఇంత గ్రంథరాశి ఉన్నటువంటిది కూడా ఇంత విభిన్నమైనటువంటి, అంటే మీకు తర్కము, వ్యాకరణము, వేదాంతము, మీమాంస, న్యాయము, ఇట్లా దర్శనాలు అయితేనేంటి అనేక దర్శనాలు, అలాగే మనకి వేదాంత సాహిత్యాలు, ఇంకొక పక్క నుంచి జ్యోతిష శాస్త్రము అంటే గ్రహాలు, వాటి యొక్క గణనాలు, అసలు ప్రకృతి మీద మనం ఎలా జీవించాలి, ఎన్ని తీసుకున్నా కూడా ఇంత ప్రొడక్టివ్గా, ఇంత పర్ఫెక్ట్గా ఇంకా ఎక్కడా ఇతరమైనటువంటి వాటిలో ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా ఇది నమ్మాలి అంటే నమ్మి తీరాలి. నువ్వు విశ్వసించకపోతే నీకు సర్వనాశనం అని చెప్తారు ఇతర ధర్మాల్లో. కానీ నువ్వు విశ్వసించకపోతే నువ్వు సర్వనాశనం కావు. నువ్వు సత్కర్మల్ని ఆచరించడం మానేస్తే సర్వనాశనం అవుతావు. ఈ మాట ఎప్పుడు చెప్పగలరు? అదొక జీవన విధానం అయినప్పుడు చెప్పగలరు, అంతేగాని అదొక ఛాందసం అయితే చెప్పలేరు. అది ప్రత్యేకం. కరుణాసాగర్ గారు,